హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు క్రిస్పీ స్వీట్ కార్న్ స్టిక్స్ ఎలా చేయాలని చూపిపోతున్నానండి. చూడండి, ఇలాగ స్టిక్స్కి ఇలా స్వీట్ కార్న్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా ఎలా చేశాను అనేది చూపిస్తానండి. కొన్ని ఆల్రెడీ చేశాను. స్వీట్ కార్న్ ఇలా ఉంది కదండి, స్వీట్ కార్న్. దీన్ని నేను మధ్యలోకి కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని ఈ పార్ట్ అంతా కూడా ఇప్పుడు నేను తీసి పెట్టానండి. మనకి స్టిక్స్ టూత్ పిక్స్ ఉన్నాయి కదా, ఈ టూత్ పిక్స్ అనేది తీసేసుకున్నాను. ఒకటి తీసుకొని ఇలా ఈ ప్రాసెస్ అండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం ఇలాగా పెట్టాలి. అండి ఇలా ఉంది కదా, ఇలా ఈ స్టిక్ని మనం దీంట్లోకి పెట్టేసి పుష్ చేయాలి. ఇలాగా వచ్చేస్తుందండి. సేమ్ ప్రాసెస్, స్టిక్ ఇలాగా పుష్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇలానే మనం స్టిక్ తీసుకొని పుష్ చేసేసామంటే మన స్టిక్కి ఇలాగ వచ్చేస్తుందండి పూర్తిగా. అలానే కార్న్ అంతా ఇట్లా హాఫ్ ఆఫ్ చేసుకొని మనం స్టిక్ సైజ్ చూసుకొని దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకి సింపుల్. నేనైతే నార్మల్గా ఇంత సరిపోతుంది స్టిక్కి అని ఇమాజిన్ చేసుకొని జస్ట్ నేను కట్ చేసేసుకున్నాను అందాజ్గా. ఇప్పుడు మనం కావాలి, అట్లా తెలియదు అన్న వాళ్ళకి ఇట్లా స్టిక్ పెట్టుకొని చూసుకోండి. సైజ్ ఇంత ఉంది కదా, సరిపోతుంది మనకి. ఈ సైజ్ అనేది స్టిక్కి సరిపోతుంది. ఇలాగా పెట్టేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్స్ని మనము కొద్దిగా బాయిల్ అనేది చేసుకోవాలండి. నేను బాయిలింగ్కి వాటర్ పెట్టేసుకొని ఉన్నాను ఆల్రెడీ. బబుల్స్ వస్తున్నాయి. ఇంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ అన్నీ బాయిలింగ్కి వేసేసుకోవాలండి. కార్న్ స్టిక్స్ అంతా బాయిలింగ్కి వేసేసాను. ఒక 5 minutes అండి. ఇది బాయిల్ అయిన తర్వాత మనము బయటే తీసేసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకున్నామండి. ఒక బౌల్ తీసేసుకొనేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి. ఆల్రెడీ నేను స్వీట్ కార్న్కి బాయిలింగ్కి సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్, ఆ 3 మిక్స్ చేసేసుకోవాలి. పౌడర్స్ అనేది బాగా మనము మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇవన్నీ మనం బాయిల్ చేసుకొని సైడ్ తీసి పెట్టేసుకున్నాం కదండి. దీంట్లోకి కొద్దిగా రైస్ ఫ్లోర్ అండి, ఇది రైస్ ఫ్లోర్. కొద్దిగా రైస్ ఫ్లోర్, దీనికి సరిపడే అంత రైస్ ఫ్లోర్ అనేది స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అండ్ ఇది కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ కూడా మనము స్ప్రింకిల్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇలా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. లైట్గా అతుకుంది కదా, కొద్దిగా వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకున్నాం చూడండి, వాటర్ అది స్ప్రింకిల్ చేసేసుకొని ఇవంతా కలిసిపోయేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. అండ్ లైట్గా ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పౌడర్స్, కొద్దిగా తీసుకొని జస్ట్ కొద్దిగా తీసుకొని స్ప్రింకిల్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం బాగా ఇట్లాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. తర్వాత మనము బాయిలింగ్కి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఈ స్టిక్స్ని డ్రాప్ చేసేసుకోవాలి ఆయిల్లోకి. డైరెక్ట్గా పెట్టి స్టిక్స్తోనే డ్రాప్ చేసేసుకోవాలండి. మనం సిమ్లో పెట్టేసుకొని బాయిలింగ్కి చేసుకోవాలి. వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను క్వాంటిటీ అనేది తక్కువే తీసుకున్నాను కదా, సో నాకు సరిపోతుంది. సో నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. చూడండి, మనకి కార్న్స్ అనేది ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి అన్నీ. ఇప్పుడు అన్నీ మనం ఇవి సైడ్ తీసి పెట్టేసుకున్నాం కదండి. అన్నీ ఇప్పుడు డీప్ ఫ్రైలో నుంచి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ మనం అంతా పక్కకు తీసి పెట్టేసుకున్నాం కదా, దీని మీద ఇప్పుడు ఇందాక మనము ఈ పౌడర్ అనేది తీసి పెట్టేసుకున్నాం కదండి. వీడియో అనేది మిస్ అయిపోయింది, సో మళ్ళీ చూపిస్తున్నాను. ఈ పౌడర్ అనేది మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా,
అది కొద్దిగా తీసుకొని దీని మీద స్ప్రింకిల్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇవంతా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి క్రిస్పీ స్వీట్ కార్న్ స్టిక్స్ అనేది రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసుకోవాలి. మనకి క్రిస్పీ స్వీట్ కార్న్ స్టిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఇంకా సర్వ్ చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాపకి అయితే బాగా నచ్చాయి అంట. మా పాప ఆల్రెడీ తిని టేస్ట్ చేసింది, చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.